హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు చిలకడ దుంపతో పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్ అకేషన్స్ అప్పుడు, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాయసం చేస్తూ ఉంటాం కదా. ఈసారి చిలకడ దుంపలతో ట్రై చేయండి. చుట్టాలు డెఫినెట్గా రెసిపీ షేర్ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో సీజనే కాబట్టి ఒక్కసారి తెచ్చుకుని నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు చిలకడ దుంపల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా చిలకడ దుంపని గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 1/2 కేజీ చిలకడ దుంపని గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకోండి. పెద్దవైతే నానబెట్టుకోవాలి, చిన్నవైతే నానబెట్టుకోవాల్సిన పని ఉండదన్నమాట. 3 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాయసం చేసే గిన్నెలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. గీ బాగా హీట్ అయిన తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపని యాడ్ చేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 10 నిమిషాల్లో చక్కగా పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోకుండా మనం పాయసం చేస్తే అంత టేస్టీగా ఉండదు. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. చిలకడ దుంప 10 నిమిషాల్లో లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత 1 లీటర్ కాచి చల్లారి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోండి. నేనైతే 1 లీటర్ పాలు యాడ్ చేస్తున్నాను. 1/2 కేజీ చిలకడ దుంపలకి 1 లీటర్ పాలు చక్కగా సరిపోతాయి. పాలు యాడ్ చేసిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో 10 నుంచి 15 నిమిషాల వరకు మరిగించుకోండి. 10 నుంచి 15 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని మిల్క్ పౌడర్ వాటర్ని స్వీట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్, చిక్కగా ఉంటుంది. స్వీట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మిల్క్ పౌడర్ లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేసేయండి. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పౌడర్ యాడ్ చేస్తే స్టవ్ ఆఫ్ చేశాక యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, 1 టీ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. రోజ్ వాటర్ యాడ్ చేయడం వల్ల స్వీట్ మంచి ఫ్లేవర్ గా ఉంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. షుగర్ బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. బెల్లం పొడి యాడ్ చేస్తే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఒక పాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టమైతే పిస్తా, బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్వీట్ లోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిలకడ దుంపతో ఏం పాయసం చేసుకుంటాం, అసలు ఈ రెసిపీ బాగుంటుందా లేదా అని ఎటువంటి డౌట్ లేకుండా ఒకసారి ట్రై చేయండి. తర్వాత మీరే చాలా మందికి ఈ రెసిపీ సజెస్ట్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ స్వీట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే భలే ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం డెఫినెట్ గా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.